హలో అండి. సో మొత్తానికి జేఈ మెయిన్ 2026 రిజల్ట్స్ అంటే ర్యాంక్స్ డిక్లేర్ చేయడం జరిగింది. సో సెషన్ 1 సెషన్ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత ర్యాంక్ ఇస్తారు. అది నిన్న మనకి రిజల్ట్ కూడా అదే ర్యాంక్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది కదా. సో దాని తర్వాత ఇంకా ఏం చేయాలి ఏంటి అనేది మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాము. సో ఇన్ కేస్ ఎవరైనా ఆ వీడియో మిస్ అయినట్లయితే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. సో దాంట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో అయితే ఇప్పుడు మనకి జేఈ అడ్వాన్స్డ్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో సో వాళ్ళు అడ్వాన్స్డ్కి రిజిస్టర్ చేసుకోవడానికి మనకి మే 17th ఎగ్జామ్ ఉంది కదా. సో దానికోసం మీరు రిజిస్టర్ చేసుకోవడానికి ఏప్రిల్ 23 తారీఖు నుంచి మనకి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అది మే 2 వరకే ఉంటుందన్నమాట టైము. సో ఈ లోపల మీరు రిజిస్టర్ చేసుకొని దానికి సంబంధించిన ప్రిపరేషన్ అయితే ముందుగా స్టార్ట్ చేసేసేయండి. సో 17th అయితే ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ టైమింగ్స్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాం. పేపర్ 1 వచ్చేసి మనకి మార్నింగ్ 9 to ఆఫ్టర్నూన్ 12 o'clock వరకు. తర్వాత పేపర్ 2 వచ్చేసి ఆఫ్టర్నూన్ 2:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుందన్నమాట ఎగ్జాము. సో దీనికి కావాల్సిన ప్రిపరేషన్ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా స్టార్ట్ చేసేయండి ఇమీడియట్గా. సో ఇక జేఈ అడ్వాన్స్డ్ సంగతి కాస్త పక్కన పెట్టినట్లయితే అసలు జేఈ మెయిన్ ర్యాంక్ మీకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని మనకి కౌన్సిలింగ్లో ఎలాంటి కాలేజెస్ వస్తాయి, అసలు సీట్ వస్తుందా రాదా మన కాలేజ్కి, మన ర్యాంక్కి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో దీనికి ముఖ్యంగా ఏంటంటే మనకి జోసా కౌన్సిలింగ్ అని ఒక వెబ్ పోర్టల్ కూడా ఉంటుంది. జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ అని అంటారు. దీన్నే షార్ట్కట్లో జోసా అని పిలుస్తుంటారనమాట. సో దీంట్లోనే మనకి జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయిన వాళ్ళకి అండ్ జేఈ మెయిన్ క్వాలిఫై అయిన వాళ్ళకి కలిపి సేమ్ సింగిల్ కౌన్సిలింగే ఉంటుందన్నమాట. సో ఈ కౌన్సిలింగ్ జోసా కౌన్సిలింగ్లో ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్ కలిపి దీంట్లో ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. అయితే మరి ఐఐటీస్ ఎవరికి ఇస్తారు అని అంటే జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఐఐటీస్లో సీట్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై కానటువంటి వాళ్ళకి ఐఐటీస్ కాకుండా మిగిలిన ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్ సో వీటిల్లో మాత్రమే మీకు సీటు తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఐఐటీస్కి ఎలిజిబిలిటీ ఉండదు. సో అడ్వాన్స్డ్ అంటే ఐఐటి, జేఈ మెయిన్స్ అంటే ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టిఐస్. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక మనకి దీంట్లో చూసుకున్నట్లయితే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు కావాలంటే, కాకపోతే మీకు కొంత ఈజీ అవుతుందని చెప్పేసి నేను క్లియర్గా ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ముందుగా ఇక్కడ ఈ సర్వీసెస్లోకి వెళ్తే పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ అని మనకి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ కానీ మీరు క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి మొత్తం లిస్ట్ అంతా కూడా డిస్ప్లే అవుతుందన్నమాట. అంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఐఐటీసా, ఎన్ఐటీసా, ట్రిపుల్ ఐటీసా, జిఎఫ్టిఐసా అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు కాలేజ్ లిస్ట్ మొత్తం వస్తుందన్నమాట ఇన్స్టిట్యూషన్స్. సో ఐఐటీస్ మొత్తం 23 ఐఐటీస్ ఉన్నాయి మనకి ఇండియాలో. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో 23 ఐఐటీస్. అదేవిధంగా ఎన్ఐటీస్ తీసుకున్నట్లయితే 32 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ట్రిపుల్ ఐటీస్ 26 ఉన్నాయి. జిఎఫ్టిఐస్ వచ్చేసి 47 ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనము జేఈ మెయిన్ మాత్రమే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది కాబట్టి అడ్వాన్స్డ్ ఇంకా కాలేదు కాబట్టి ఐఐటీస్ని కాస్త ప్రస్తుతానికి పక్కన పెట్టేసి ఎన్ఐటీస్ని చూసే ప్రయత్నం చేద్దాము. సో ఈ ఎన్ఐటీస్ జేఈ మెయిన్ ర్యాంక్తోని ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్ అని చెప్పాను కదా. సో దాంతో మీకు అసలు సీట్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది, వస్తే ఎలాంటి కాలేజీలు వస్తాయి, ఎలాంటి బ్రాంచెస్ వస్తాయి, ఇవి బ్రీఫ్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇన్ కేసు మీకు పర్సనల్గా మీ ర్యాంక్ని బట్టి ఖచ్చితంగా మీకు ఎక్కడెక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఏంటి అవన్నీ తెలుసుకోవాలంటే మీరైనా ఈ సైట్ని విజిట్ చేయొచ్చు. లేదు అని అంటే కింద కనిపిస్తున్నటువంటి మన అడ్రస్కి వచ్చి ఆఫీస్లో మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీకు దానికి కావాల్సిన గైడెన్స్ అండ్ ర్యాంక్ అనాలిసిస్, కాలేజ్ ప్రెడిక్షన్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. సో మీకు కావాలంటే తప్పకుండా కాల్ చేయండి, లేదనంటే విజిట్ కూడా చేయొచ్చు. ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. సో ఇకపోతే మనకి ఎన్ఐటీస్ 32 ఎన్ఐటీస్ ఉన్నాయని అనుకున్నాం కదా. సో వీటిల్లో ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్. సో మీరు ఇవి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ సర్వీసెస్లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ అని ఉంటాయి. ఈ ర్యాంక్స్ కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసి మనకి 2025 కట్ ఆఫ్ ర్యాంక్స్ తీసుకున్నట్లయితే మనకి మొత్తం 6 రౌండ్లు ఈ కౌన్సిలింగ్ అయితే జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ 6 రౌండ్స్లో మీకు సీటు
అలాట్ అవుతుందా లేదా అనేది తెలిసిపోతుంది అనమాట. ఒకవేళ ఫస్ట్ రౌండ్లో రానంత మాత్రాన సెకండ్ రౌండ్లో అసలు రాదనుకోవద్దు. సెకండ్ ఉంది, థర్డ్ ఉంది, అలా మనకి 6 రౌండ్స్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక రౌండ్లో మీరు లాస్ట్ రౌండ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ చూసుకున్నట్లయితే మీకు వస్తుందా రాదా అనేది తెలుస్తుందన్నమాట. ఓకే, సో ఇది ఈ విధంగా మనము రౌండ్ 6 సెలెక్ట్ చేసుకోండి. లేదు ఫస్ట్ రౌండే కావాలంటే ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, థర్డ్ ఫోర్త్ కావాలంటే అలా సెలెక్ట్ నేనైతే 6th రౌండ్ సెలెక్ట్ చేసి చూస్తున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం ఆ ర్యాంక్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది, అదే లాస్ట్ కాబట్టి ఇంకా అదే తీసుకుంటున్నాను. సో ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి మనకి ఎన్ఐటీస్ సెలెక్ట్ చేసాము. ఆ ఎన్ఐటీస్లో మీకు ఏదైనా ఒక పర్టికులర్ ఎన్ఐటీ కావాలా లేదంటే అన్నీ కావాలా అని అంటే ఆల్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఇక ప్రోగ్రామ్స్ కూడా మీరు ఆల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే కంప్యూటర్ సైన్స్ కావాలంటే కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఇట్లా మీకు ఏది కావాలన్నా మీరు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కేటగిరీ, మీ కేటగిరీ ఏంటి అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఇన్ కేసు ఓపెన్ కేటగిరీ అయితే ఓపెన్ కేటగిరీ ఇలా సబ్మిట్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రిజల్ట్ అయితే మొత్తం డిస్ప్లే అవుతుంది స్క్రీన్ పైన. సో మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆల్ ఇన్స్టిట్యూషన్స్, ఆల్ ఎన్ఐటీస్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఒకటే సెలెక్ట్ చేసాం కాబట్టి ఒక బ్రాంచ్ వస్తుంది మనకి. సో ఇక కోటా అని ఇక్కడ ఒక కాలం ఉంటుంది. ఈ కోటాలో హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్ అని 2 రకాలు ఉంటాయి. ఎన్ఐటీస్కి ఉంటుందన్నమాట ఇలాగా, హోమ్ స్టేట్ కోటా, అదర్ స్టేట్ కోటా. ఇదేంటి అని అంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి జాగ్రత్తగా. సో ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ అనేది తెలంగాణలో ఉంది కదా. సో దీనికి సంబంధించి ఈ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ తెలంగాణ స్టూడెంట్స్ అంతా కూడా ఎన్ఐటి వరంగల్కి లోకల్ క్యాండిడేట్స్ అవుతారు కాబట్టి వీళ్ళకి హోమ్ స్టేట్ కోటాలో సీట్ ఇస్తారు. ఓకే, ఇన్ కేసు వేరే స్టేట్ నుంచి ఎవరైనా స్టూడెంట్ వచ్చినట్లయితే వాళ్ళకి ఎన్ఐటి వరంగల్లో అదర్ స్టేట్ కోటాలో నుంచి సీట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు హోమ్ స్టేట్ ఎన్ఐటి వరంగల్లో ఉన్నటువంటి హోమ్ స్టేట్ కోటా, మరి హోమ్ స్టేట్ కోటాకి 50% అండ్ అదర్ స్టేట్ కోటాకి 50%, 50-50 ఉంటాయి దాంట్లో ఉన్నటువంటి సీట్స్ అన్నీ కూడా. ఇక ఈ 50% హోమ్ స్టేట్ సీట్స్ అన్నీ కూడా తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ మిగిలిన 50% అదర్ స్టేట్ కోటా సీట్స్ అన్నీ తెలంగాణ వాళ్ళు కాకుండా వేరే స్టేట్ వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో అన్ని అదర్ స్టేట్స్ అందరూ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో వాళ్ళంతా కూడా దీంట్లో సీట్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇలా మీకు తెలంగాణ వాళ్ళు అయితేనేమో ఎన్ఐటి వరంగల్కి సంబంధించినటువంటి కాలేజీలో హోమ్ స్టేట్ చూసుకోవాలి. బట్ ఈ తెలంగాణ స్టూడెంట్స్ వేరే స్టేట్ ఎన్ఐటి తిరుచిరాపల్లి, ఎన్ఐటి జైపూర్, ఎన్ఐటి భోపాల్ ఇట్లాంటివి ఏదైనా తీసుకున్నట్టయితే వాళ్ళు అక్కడ ఏం చూడాలి, అక్కడ అదర్ స్టేట్ చూసుకోవాలి తెలంగాణ స్టూడెంట్స్. అలా మీ ఓన్ స్టేట్ ఏంటి అండ్ అదర్ స్టేట్ ఏంటి చూసుకొని దాని ప్రకారంగా మీరు ఈ క్లోజింగ్ ర్యాంక్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జలంధర్ ఉంది, ఎన్ఐటి జలంధర్. దీంట్లో హోమ్ స్టేట్ కోటా ఓపెన్ కేటగిరీ జెండర్ న్యూట్రల్, ఇక్కడ 29,947 ఉంది. బట్ ఇక్కడ అదర్ స్టేట్ కోటాకు వచ్చేసరికి 20,000కే క్లోజ్ అయిపోయింది. అంటే మీకు అదర్ స్టేట్లో అన్ని స్టేట్స్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారు, కాంపిటీషన్ ఉంటారు కాబట్టి దాంట్లో మీకు తక్కువ ర్యాంక్లోనే క్లోజ్ అయిపోతుంది. హోమ్ స్టేట్ కోటా అంటే ఆ స్టేట్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువ ర్యాంక్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగానే ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, జలంధర్లో 29,947 అంటే ఆల్మోస్ట్ 30,000, అది అంటే 10,000 డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఇది బ్రాంచ్ని బట్టి అండ్ ఇన్స్టిట్యూషన్ని బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒక్కొక్కటి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా కావాలి ఏంటి అనేది మీ రిక్వైర్మెంట్ని బట్టి. మీ జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలని అంటే ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. బట్ ఇక్కడ 2 కలిపి ఎందుకు వస్తున్నాయనంటే జెండర్ న్యూట్రల్లో ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు బోత్ ఇద్దరు తీసుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో ఈ కోటాలో ఉన్నటువంటి సీట్లని ఇద్దరికి ఇస్తారు. ఓకే, బట్ ఎక్కడైతే మీకు ఫీమేల్ ఓన్లీ అనే కోటా ఉంటుందో ఆ కోటాలో ఉన్నటువంటి 4 సీట్ల 5 సీట్ల 10 సీట్ల ఏవైతే ఉంటాయో ఆ సీట్లని ఓన్లీ అమ్మాయిలకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీంట్లో ఉన్నటువంటి సీట్లను అబ్బాయిలకి ఇవ్వరు. దీంట్లో ఈ కోటాలో ఉన్న సీట్లను ఇద్దరికి ఇస్తారు. సో ఇదే డిఫరెన్స్ అనమాట. కాబట్టి ఇది మీరు అబ్బాయిలు అనుకోండి ఓన్లీ జెండర్ న్యూట్రల్ చూసుకుంటే సరిపోతుంది. అమ్మాయిలు అనుకోండి 2 చూసుకోవచ్చు. ఓకే, జెండర్ న్యూట్రల్ అండ్ ఫీమేల్ ఓన్లీ ఈ 2 కూడా చూసుకుంటే మీకు ఏ ర్యాంక్ ఎక్కువ ఉంటే ఆ ర్యాంక్లో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు ఇవైతే దగ్గరగానే ఉంటాయి, పెద్దగా డిఫరెన్స్ ఉండదు. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఈ విధంగా చూసుకునే అవకాశం ఉందన్నమాట. సో అయితే ఇదంతా నేను దీంట్లో మీకు కరెక్ట్గా అర్థం కాదు అని చెప్పేసి నేను సపరేట్గా ఒక ఎక్సెల్ తయారు చేసి పెట్టానమాట. సో ముందుగా మనకి అసలు ఎన్ఐటీస్లో సీట్ వస్తుందా రాదా అనేది సింపుల్గా మనకి తెలియాలి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టేట్ స్టూడెంట్కైనా ఆ స్టేట్కి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూషన్ మాత్రమే
లోకల్ అవుతుంది, మిగిలినవన్నీ కూడా నాన్ లోకల్ అవుతాయి. కాబట్టి ముందుగా మనము అదర్ స్టేట్ అని పెట్టేద్దాం. ఓకే, అదర్ స్టేట్ తీసుకుందాము. అదర్ స్టేట్లో వచ్చేసి కేటగిరీ వైజ్ తీసుకుందాం. కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓపెన్ కేటగిరీ తీసుకుంటే ఓకే, అదర్ స్టేట్ కోట ఓపెన్ కేటగిరీ. దీంట్లో మనకి లాస్ట్ ర్యాంక్ ఎంత ఉంది చూడండి, 10 lakhs వరకు వచ్చింది. ఓకే, అదర్ స్టేట్ కోటాలో 10 lakhs వరకు. ఎలాంటి బ్రాంచ్ వచ్చింది అనేది కూడా మనం ఇంపార్టెంట్, అది కూడా చెక్ చేసుకోవాలి. 10,65,625 వరకు లాస్ట్ ఇయర్ వచ్చింది కాబట్టి అప్రాక్సిమేట్గా మనకు ఈ సంవత్సరం కూడా అక్కడ దాకా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఓపెన్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక బ్రాంచ్ కావాలనంటే 10 లక్షల ర్యాంక్ వచ్చినా కూడా మీకు సీటు దొరికే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎలాంటి కాలేజీలు వస్తాయి, ఎలాంటి బ్రాంచెస్ వస్తాయి అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, లాస్ట్లో ఉన్నది మనకి గణికాంత్ చౌదరి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది ఒకటి ఉంది. తర్వాత నేషనల్ ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, శ్రీనగర్, అగర్తల, నాగాల్యాండ్. ఓకే, సో ఇలాంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఏది 10 లక్షల దాకా. 10 లక్షల అందరికీ కూడా గ్యారంటీ లేదు, బట్ అక్కడ దాకా వచ్చే అవకాశం కొంతవరకు ఉంటుంది. అవి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అనమాట. సో ఆ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు మనం మాట్లాడేది అదర్ స్టేట్ కోట అండ్ ఓపెన్ కేటగిరీ. ఓకే, సో బ్రాంచెస్ తీసుకున్నట్లయితే ఫుడ్ టెక్నాలజీ, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, తర్వాత బయోసైన్సెస్, మెటలర్జీ, ప్రొడక్షన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, బయోటెక్నాలజీ, సివిల్, మైనింగ్ ఇంజనీరింగ్, ఇలాంటివి అన్నీ కూడా మీకు ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. లేదు మనకి పర్టికులర్గా ఒక బ్రాంచ్ ఏదైనా కావాలి అని అనుకుంటే ఆ బ్రాంచ్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు కంప్యూటర్ సైన్స్ అనుకోండి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 years. సో దీంట్లో రకరకాలుగా అంటే బ్రాంచ్ నేమ్స్ కొంత రకరకాలుగా ఉంటాయి. ఇవి కొంచెం చూసి మీరు ఆప్షన్స్ పెట్టుకున్నాడు అంటే చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు కొద్దిగా చూసి మీరు కరెక్ట్గా చూసి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ 4 years ఉంటాయి, 5 years ఉంటాయి. 5 years అని అంటే మీకు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అనమాట. 5 years అని అంటే మీకు బీటెక్ ప్లస్ ఎంటెక్ కూడా కలిపి అయిపోతుంటాయి అనమాట. ఒకవేళ అలాంటివి ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి, లేదు అని అంటే 4 years తీసుకొని మళ్ళీ పీజీ ఇంకొక ఇన్స్టిట్యూషన్లో ట్రై చేసుకోవచ్చు. ఎన్ఐటి కాకపోయినా ఇంకోటో ఏదో మీకు నచ్చిన చోట ఇంకొక దగ్గర చేసుకోవచ్చు. లేదు రెండు కలిపి ఒకేసారి చేసుకుంటాను అనుకుంటే అలా అయినా పర్వాలేదు. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్న తర్వాతనే అలాంటి డెసిషన్ అయితే తీసుకోండి. సో ఇప్పుడు మనము ఎన్ఐటీస్లో కంప్యూటర్ సైన్స్ ఓపెన్ కేటగిరీ అదర్ స్టేట్ కోటాలో రావాలి అని అంటే ఎంత వచ్చి ఉండాలి ర్యాంకు? 53,709 ఈ లోపల వచ్చి ఉంటే మాత్రమే మీకు సీట్ వస్తుంది. బట్ అది కూడా చూడండి ఎలాంటి కాలేజీలు వస్తున్నాయి. మిజోరాము, మణిపూరు, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, శ్రీనగర్, అగర్తల, మిజోరాము, మేఘాలయ. ఓకే, సో మణిపూర్, ఉత్తరాఖండ్ ఇలాంటివి ఉన్నాయన్నమాట. సో ఇవి కాదు మనకి కొంచెం మంచి కాలేజీలు మంచి ఇన్స్టిట్యూషన్స్ కావాలి టాప్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ ఫీమేల్ తీసేస్తాను ఎందుకంటే అన్ని డబల్ వస్తున్నాయి మనకి. సో జెండర్ న్యూట్రల్ అంటే ఇద్దరు బోత్ బాయ్స్ అండ్ అమ్మాయిలు ఇద్దరు, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి జెండర్ న్యూట్రల్ తీసుకుందాము. అమ్మాయిలకి ఇంకొంచెం ఎక్కువ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అది పర్సనల్గా కావాలి అని అంటే మీరు కింద నెంబర్లో కాంటాక్ట్ చేయండి, చెప్తాను నేను. సో ఇక్కడ చూడండి ఇప్పుడు లాస్ట్లో మనకి ఇదంతా 39,000 అంటే 39,596 అంటే ఆల్మోస్ట్ 40,000 అనుకుందాం. ఓకే, బట్ 40,000 వచ్చింది కదా నాకు సీట్ వస్తుంది, సిఎస్సి వస్తుంది అని అనుకుంటే కాలేజీని కూడా మీరు చెక్ చేసుకోండి. నాగాల్యాండ్, మిజోరాం ఇలాంటివి కాలేజీలు అయితే ఉంటాయన్నమాట ఇన్స్టిట్యూషన్స్. ఇది కాకుండా మనకి మంచి కాలేజీలు మంచి టాప్లో రావాలి అని అంటే టాప్ ఇన్స్టిట్యూషన్స్లో రావాలంటే చూడండి తిరుచిరాపల్లిలో 1,500లో క్లోజ్ అయిపోయింది 1,449. ఏది ఇది మనం చూసేది 6th round. ఓకే, 1,449, 1,800, 2,400. ఏది ఎన్ఐటి వరంగల్. ఇది అదర్ స్టేట్ స్టూడెంట్స్ అనుకోండి, ఏది తెలంగాణ వాళ్ళు కాకుండా ఏపీ వాళ్ళు ఇక్కడికి వస్తే తెలంగాణకు వస్తే ఇక్కడ 2,400, రౌర్కెలా 3,000. ఓకే, తర్వాత అలహాబాద్ 4,500, క్యాలికట్ 5,200, జైపూర్ 5,600, నాగ్పూర్ 6,300. సో ఈ విధంగా మనకి కంప్యూటర్ సైన్స్కి సంబంధించి 40,000 వరకు వచ్చినా కూడా ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకి ఓబీసీ అనుకోండి, ఓబీసీ ఎన్సీఎల్ తీసుకుందాము, ఓపెన్ చూసాం కదా ఇందాక. ఇప్పుడు ఓబీసీ ఎన్సీఎల్ తీసుకున్నట్లయితే 12,200 లాస్ట్ ర్యాంక్గా ఉందన్నమాట లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. సో అలా కాకుండా మనకి మంచి కాలేజీలు టాప్ కాలేజీల్లో రావాలి అని అంటే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు తీసుకోవచ్చు. ఓకే,
సో ఈ అంటే 5,000 లోపల మీకు వచ్చినట్లయితే మీకు మంచి కాలేజీలు దొరికే అవకాశం ఉంటుందన్నమాట. సో ఏది ఓబీసీ వాళ్ళకి. సో ఓబీసీ కాకుండా నెక్స్ట్ ఎస్సీ తీసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఆల్మోస్ట్ 5,500కే క్లోజ్ అయిపోతుంది. ఇది ఎస్సీ ర్యాంకు, ఓకే, ఆల్ ఇండియా ర్యాంక్ కాదు. ఇందాక ఓబీసీ కూడా ఓబీసీ ర్యాంక్ అది, ఓకే. ఫస్ట్ చూసిన ఓపెన్ కేటగిరీ ఏదైతే ఉందో అది ఆల్ ఇండియా ర్యాంకు అంటే సిఆర్ఎల్. బట్ ఇక్కడ ఎప్పుడైతే మనము కేటగిరీ మార్చి చూస్తున్నామో ఆ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించినటువంటి ర్యాంక్ అనమాట. అంటే మీకు డౌట్ రావచ్చు ఇక్కడ మన మన ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 10,000 దాకా వచ్చింది, మరి ఎస్సీ వాళ్ళకి 5,000 వచ్చింది అని అంటే ఎస్సీ వాళ్ళది ఇది ఎస్సీ ర్యాంకు, ఓకే. ఎస్సీ ర్యాంకు 5,000 ఉందనంటే వాళ్ళ ఆల్ ఇండియా ర్యాంకు ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది, 20,000 30,000 ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కటి చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఫైనల్గా ఇప్పుడు బ్రాంచ్ వైజ్ కాకుండా అసలు మనకి ఏదైనా పర్వాలేదు, ఎనీ ఇన్స్టిట్యూషన్ ఎనీ బ్రాంచ్ అసలు సీట్ వస్తుందా రాదా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కేటగిరీ వైజ్గా నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తుంటాను. సో ముందుగా ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మనకి 17,000, ఓకే, 17,765. దానికంటే ముందు 16,000, 15, 13. సో ఇవి అంటే 10,000 దాటినవి ఎక్కువగా లేవు, ఓన్లీ 9,000 బిలో మాత్రమే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అవన్నీ మీరు 10,000 పెట్టుకోండి. 10,000 వచ్చిన వాళ్ళకైతే మీకు ఈడబ్ల్యూఎస్లో మంచిగా అంటే సీటు ఎన్ఐటీస్లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఏది అదర్ స్టేట్ కోటాలో. సో ఇక జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అదర్ స్టేట్ కోటా, హోమ్ స్టేట్ కోటా అండ్ ఆల్ ఇండియా ర్యాంకు లేదా సిఆర్ఎల్ ఆర్ కేటగిరీ ర్యాంకు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్ తీసుకుంటే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 39,000 అంటే 40,000 దాకా కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది. ఎనీ బ్రాంచ్ ఎనీ ఇన్స్టిట్యూషన్, ఓకే, మనం చూసేది లేదు. పర్టికులర్గా నాకు ఇదే కావాలి అదే కావాలని అంటే మనం అవి పర్టికులర్గా చూడాల్సి ఉంటుంది. సో అలా ఒక్కొక్కటి చూడలేం కాబట్టి నేను అసలు సీట్ వస్తుందా రాదా అనే దాని మీద మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 1 lakh దాకా సీట్ వచ్చే అవకాశం ఉంది, ఓకే. 1,06,525 ఇది ఆల్ ఇండియా ర్యాంకు, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీలో 15,979, ఓకే, 15,979. సో ఎస్సీ వాళ్ళకి ఇది ఎస్సీ ర్యాంకు 16,000 అనుకోండి, మ్యాక్సిమం 16,000కి వస్తే మీకు ఏదో ఒక ఎన్ఐటీలో ఏదో ఒక బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఎస్టీ కూడా తీసుకుందాము. ఎస్టీ వచ్చేసి 8,063, 8,000 లోపల వచ్చిన వాళ్ళకైతే ఎన్ఐటీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఓకే. సో ఇది ఎన్ఐటీస్కి సంబంధించింది. మరి టాప్ కాలేజీల్లో మీకు పర్టికులర్గా టాప్ 10 ఇన్స్టిట్యూషన్స్లో కావాలి, నాకు సిఎస్సి కావాలి, ఈసీఈ కావాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి, లేదా డేటా సైన్స్ కావాలి, ఇలా పర్టికులర్గా మీకు ఏదైనా ఉన్నట్లయితే మీరైనా చెక్ చేసుకోవచ్చు. లేదంటే మా దగ్గరికి వస్తే మేమైనా కూడా మీకు కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాంట్లో భాగంగా మీకు ఈ కాలేజ్ ప్రెడిక్షన్ కూడా ఇస్తాము. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రిపుల్ ఐటీస్ ఉంటాయి కదా, ఒకసారి ట్రిపుల్ ఐటీస్ కూడా చూపిస్తాను మీకు, ఓకే. ట్రిపుల్ ఐటీస్లో మనకి ఆల్ ఇండియా కోటా ఒకటే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం జెండర్ న్యూట్రలే తీసుకుందాము, ఫీమేల్ వదిలేస్తాను. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఆల్మోస్ట్ 10,000 ఈడబ్ల్యూఎస్ ర్యాంకు 10,000 దాకా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అంటే కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను మీకు, ఓకే. ఓబీసీ ఎన్సీలు అయితేనేమో 22,000 దాకా సీట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఏది ట్రిపుల్ ఐటీస్లో, ఓకే. ట్రిపుల్ ఐటీస్లో ఓపెన్ కేటగిరీ తీసుకున్నట్లయితే మీకు ఓపెన్ కేటగిరీ 69,257 అంటే ఆల్మోస్ట్ ఒక 70,000 అనుకోండి, 70,000 సిఆర్ఎల్ ఇది ఆల్ ఇండియా ర్యాంకు. నెక్స్ట్ ఎస్సీ వచ్చేసి 11,960 అంటే 12,000 అనుకోండి, 12,000 వచ్చినా కూడా మీకు ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎస్టీ కేటగిరీ తీసుకుందాము. ఎస్టీ కేటగిరీలో మీకు 5,700 వరకు సీట్ వచ్చింది లాస్ట్ ఇయర్. సో అప్రాక్సిమేట్గా 6,000 ఇంకొంచెం ఎక్కువ ఉన్నా కూడా మీరు అంటే ఇప్పుడు చూపించిన కట్ ఆఫ్ ర్యాంకు లోపల ఉన్న వాళ్ళు మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేయమని కాదు. కొంచెం అంటే ఒక్కొక్కసారి ఇయర్ ఆన్ ఇయర్ మనకి కొంచెం డిఫరెన్స్ కూడా ఉంటుంది. ఒకసారి పెరగవచ్చు, ఒకసారి తగ్గొచ్చు, నెంబర్ ఆఫ్ సీట్లను బట్టి లేదంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని బట్టి, ఈ వాళ్ళ యొక్క డెసిషన్ని బట్టి
వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఇవన్నీ మారే అవకాశం ఉంటుంది. ఇవే ఖచ్చితంగా ఇంతే ఉంటుందని గ్యారంటీ ఏం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5700 ఉంది, ఎస్టీ ర్యాంకు 5700 లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే సీట్ వస్తుందా అని అంటే అలా అని కాదు. 6000 ఉన్న వాళ్ళు 7, 8, 10,000 ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఎందుకనంటే మీరు ట్రై చేయడంలో తప్పైతే లేదు. కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి ఆ కౌన్సిలింగ్ ఫీజు 5000 అయితే పే చేస్తే సరిపోతుంది. కాబట్టి మీకు పెద్దగా నష్టమేం లేదు. సో ఈ ర్యాంకులు చూపించాను కదా, మరి ఇంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేయొద్దు, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొద్దు అని దాని అర్థం కాదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ప్రాసెస్ అయితే కంప్లీట్గా ఫాలో అవ్వండి. ఎలాగో క్వాలిఫై అయ్యారు కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. సో ఇది మనకి ట్రిపుల్ ఐటీకి సంబంధించి. ట్రిపుల్ ఐటీ తర్వాత మనకి జిఎఫ్టిఐస్ కూడా ఉంటాయి. జిఎఫ్టిఐస్ కూడా మనం ఒక్కసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాము. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి జిఎఫ్టిఐస్ తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ 78,000. ఇది ఒక్కటి అబ్నార్మల్గా మనకి ఉంది. ఇదేంటి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, జెండర్ న్యూట్రల్, ఈడబ్ల్యూఎస్, హోమ్ స్టేట్ కోటా. సారీ ఒక్క నిమిషం, హోమ్ స్టేట్ కోటా తీసేస్తా. ఓకే, హోమ్ స్టేట్ కోటా తీసేస్తే మనకి 18,000 అండి, 18,000. ఎందుకంటే హోమ్ స్టేట్ కోటా ఎందుకు తీసేసానంటే దీంట్లో కూడా ఆల్మోస్ట్ మనకి ఆల్ ఇండియానే ఉంటుంది. ఆల్ ఇండియానే పెట్టి చూద్దాము. ఆల్ ఇండియాలో ఓకే 18,000. ఓకే, జిఎఫ్టిఐస్లో ఎనీ జిఎఫ్టిఐ ఎనీ బ్రాంచ్ కావాలనంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ర్యాంకు 18,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. 20,000 అనుకోండి అప్రాక్సిమేట్గా. ఓకే, నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్ తీసుకుంటే ఓబీసీ ఎన్సీఎల్ ర్యాంకు ఆల్మోస్ట్ మీకు 41,645, 42,000, 45,000, 50,000 ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయండి, తప్పేం లేదు. నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ, ఇది ఓపెన్ ర్యాంకు. ఓకే, ఓపెన్ కేటగిరీ చూస్తున్నప్పుడు ఓపెన్ ర్యాంకు 1,25,271 దాకా లాస్ట్ ఇయర్ వచ్చింది కాబట్టి ఆ ర్యాంకు. అండ్ 130, 140, 150 ఉన్న వాళ్ళు కూడా ట్రై చేస్తారు, తప్పేం లేదు, చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ర్యాంకు 17,647. ఇది ఎస్సీ ర్యాంక్ అనమాట ఇది. ఓకే, జెండర్ న్యూట్రల్లో చూస్తున్నాము, జిఎఫ్టిఐస్ కోసం చూస్తున్నాం మనము. 20,000 ఉన్న వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్టీ కేటగిరీ. ఎస్టీలో 8,388. సో ఇది మనకి ఓవరాల్గా ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్లో ఎనీ ఇన్స్టిట్యూషన్ ఎనీ బ్రాంచ్ కావాలి అని అనుకుంటే మీకు సంబంధించిన కేటగిరీ ఏదైతే ఉందో ఇప్పటిదాకా నేను చూపించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నవాళ్ళు అండ్ అంతకంటే కొంత ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు. సో కౌన్సిలింగ్ ప్రొసీజర్ పైన మనకి అసలు కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, ప్రొసీజర్ ఏంటి, అదంతా కూడా డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అండ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి కూడా అసలు మనకి టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, దీంట్లో ఎన్ఐటీస్లో టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, ట్రిపుల్ ఐటీస్లో టాప్ ఏంటి, జిఎఫ్టిఎస్లో అండ్ ఐఐటీస్లో టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, అండ్ వాటిలో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి, ఇట్లా వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు మీకు వీడియోస్లో ప్రొవైడ్ చేస్తాను. సో తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. పర్సనల్ గైడెన్స్ కావాలంటే మీరు డెఫినెట్గా మన ఆఫీస్కి వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది కాబట్టి మీరు కాల్లో కూడా సంప్రదించవచ్చు అనమాట. మీరు హైదరాబాద్లో లేము, మేము దూరంగా ఉన్నాము ఎక్కడో అని అనుకుంటే అక్కడ నుంచి మీరు ఫోన్లో కాంటాక్ట్ చేసినా కూడా మీకు ఆన్లైన్లో సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి డీటెయిల్స్ అనమాట. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ప్రతి వీడియోని లైక్ చేస్తూ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. గైడెన్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.